ప్రభు స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మార్చి నెల 26వ తారీఖు మంగళవారం నాడు మిమ్మల్ని కలుసుకునేదానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. వాగ్దాన వాక్యము జకరియా 9వ అధ్యాయం 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదను. I will restore twice as much to you. मैं तुमको बदले में दूना सुख दूंगा. దయచేసి గమని, ప్రతి వారు మేలు కావాలని కోరుతారు, ఎవరు కూడా కీడు కోరుకోరు. కాబట్టి మానవ జీవితంలో మేలు కొరకు ప్రయాసపడే మనము దేవుని ఇష్టానుసారంగా జీవించుట అవసరమైంది. ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయం 17వ వచనంలో ద్వేషింపబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చు వాని జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనక జ్యేష్ఠాధికారం వినిది. జ్యేష్ఠునికి ప్రత్యేకంగా ఒక దీవెన ఉంది. అందుచేతనే 2వ రాజుల గ్రంథములో 2వ అధ్యాయం 9వ వచనంలో ఏలీ గారు ఈ లోకాన్ని నుండి వెళ్ళిపోతున్నాడు. ఎలీషాను చూశాడు. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా ఏమడిగాడు? నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్టు దయచేయము అన్నాడు. అయితే ఏలియా అడిగాడు. అయితే ఎలీషా గారు దానికి జవాబు చెప్పాడు. అవును, 2 ఆశీర్వాదం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనములో వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలకు నిత్యానందము వారికి కలుగును. అవును, రెట్టింపు ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నిత్యము ఆనందపట. ఒకరోజు కాదు, ఎల్లవేళలా దేవుని పిల్లలు ఆనందించుట. ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనంలో రూబేను ఉన్నాడు. నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము బలాతిశయము నీవే. అవును, పెద్ద కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కు ఉంది. ఆదికాండములో 25వ అధ్యాయం 31, 32లో యాకోబు ఏం చేశాడంటే ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. అయితే నాకు ఆకలేస్తా ఉంది, చావబోతున్నాను, నాకెందుకు జ్యేష్ఠత్వం అన్నాడు ఏశావు. అయితే జ్యేష్ఠత్వంలో ఉన్న శ్రేష్టత ఏశావు ఎరగలే. అయితే యాకోబు ఎరిగాడు. అందుచేత నా జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. అవును, దేవుని పిల్లలు జ్యేష్ఠత్వాన్ని చాలా ప్రాముఖ్యంగా లేఖనాల్లో రాయబడింది. సోదరి సోదరుడా, జ్యేష్ఠత్వాన్ని కాపాడుకొనండి. దేవుడిచ్చే సామర్థ్యాన్ని అవసరం. దేవునికి మనం జీవించి ఆయన నామములో మహిమపరచుట ఎంతైనా అవసరం. కొంతమందికి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియక దాన్ని దుర్వినియోగము చేయుచున్నారు. మీరు దుర్వినియోగం చేయొద్దండి, సద్వినియోగం చేసుకుని జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మా శ్రోతలంతా జ్యేష్ఠత్వ హక్కును సంపాదించుకుని ముందుకు సాగేదానికి కృప దయచేసి మీ హస్తాల కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.